యా గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో లాస్ట్ డే చాలా మందికి సర్వర్ ఫార్వర్డ్ చేశానండి. సర్వర్ మీకు రిసీవ్ అయి ఉంటుంది. మేబీ కొంతమందికి ఈరోజు ఫార్వర్డ్ చేస్తాను. సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేసుకోవాలి. సో స్క్రీన్ షేరింగ్ డైలీ చేస్తానని చెప్పారు. ఉన్నారాయన ఎవరైనా? పేరేంటి? హలో, స్క్రీన్ షేరింగ్ చేస్తానని చెప్పారు కదా, ఉన్నారాయన? లేరనుకుంటా సార్. ఆయన పేరు మొన్న ఏదో హర్షవర్ధన ఏదో చెప్పారు. హర్షవర్ధన్ జాయిన్ అవ్వలేదా? సరే. జాయిన్ డైలీ స్క్రీన్ షేర్ ఎవరు ఎవరు చేస్తారు? సర్వర్ రిసీవ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంకా ఇన్స్టాల్ చేసుకోలేదు సార్. ఈరోజు చేసుకుంటా. ఓకే. సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేసుకోవాలండి. డైలీ స్క్రీన్ షేర్ చేయాలి. ఎవరు చేస్తారు? అట్లీస్ట్ టుమారో ఆన్వర్డ్స్. సార్ నేను చేస్తాను కానీ నాకు అంటే ల్యాప్టాపింగ్ అంత ఆపరేటింగ్ టచ్ లేదు సార్ మీరు మామూలుగా. వద్దులేండి, అట్లా అయితే వద్దు. మీరు ల్యాప్టాప్ కొంచెం టచ్ ఉండాలి. ఆ, అట్లీస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. ఆ, రిమైనింగ్ ఆ, ఎవరు చేస్తారు? స్క్రీన్ షేరింగ్ మీరే చేయాలండి. ఎవరు చేస్తారు? సార్ నేను చేస్తాను సార్. డైలీ డైలీ అవైలబుల్ ఉంటారా మీరు? అవైలబుల్ ఉంటాం సార్. స్క్రీన్ షేర్ చేయటం అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీ. మీరేమీ భయపడకండి. ఆ, మనమందరం స్లోగా 1 by 1 ప్రాక్టీస్ చేస్తూ ప్రతి పాయింట్ పిన్ టు పిన్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చెప్తాను మీకు. డోంట్ వరీ, ఈజీగానే ఉంటుంది. అంత కష్టమేం కాదు. సో డైలీ నేనే మీకు 1 by 1 ఎలా చేయాలి, ఏంటి, ఏ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి అనేది పర్టికులర్గా చెప్తాను. డోంట్ వరీ. మీ పేరేంటి? ఏడుకొండలు సార్. ఏడుకొండల గారు. మీరు సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ అయిపోయిందా? ఈ రోజు అయిపోద్ది సార్. రేపు నుంచి నేనే స్క్రీన్ షేర్ చేస్తాను సార్. సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ అనేది మ్యాండేటరీగా చేసుకోవాలి, మర్చిపోవద్దు. ఓకేనా? సో రేపు ఓకే సార్. మీకు ఇంటర్నెట్ యాక్సెస్ ఉందా? ఉంది సార్. ఇంటర్నెట్ ఉంది కదా? అంటే ఐ మీన్ ఉంది సార్. వైఫై ఉండాలి. వైఫై ఉంది సార్. వైఫై ఉంది కదా? ఉంది సార్. వెరీ గుడ్. అండ్ 1 minute, మీది నెంబర్. 72 వెయిట్ 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 870. వెయిట్ 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 చెప్పకండి, నెంబర్ చెప్పకండి. లాస్ట్ 535 అదేనా? అదే సార్. 535. ఎస్ సార్. ఓకే. సో మీకు ఓకే, నేను మీకు కాల్ బ్యాక్ చేస్తాను. మీకు సాఫ్ట్వేర్ అనేది మెయిల్ వస్తుంది, చూడండి. ఇన్స్టలేషన్ చేసుకోండి. ఓకే, డైలీ అవైలబుల్ ఉండండి. ఓకే సార్. అలాగే 1 minute. సాఫ్ట్వేర్ రిసీవ్ అయిన వాళ్ళు ఇన్స్టలేషన్ చేసుకోండి. మీకు సపోర్టింగ్ టీం వాళ్ళ నంబర్ ఉంటుంది మెయిల్లో, చూడండి. మీకు ఇన్స్టలేషన్ చేసుకోవడం తెలియకపోతే వాళ్ళు చేస్తారు. ఓకే ఓకే సార్. ఓకే, అంటే ఆల్రెడీ ఫ్రెండ్ ఉంది, తీసుకుంటున్నాను సార్. దాంతో లాగిన్ అవుతాను రేపు. మీరు ఫ్రెండ్వి వాళ్ళు అలా తీసుకోకండి. ఎందుకంటే మీరు వేరే వాళ్ళకి తీసుకుంటే ఏమవుతుందంటే ఏదైనా అబాపర్ ఇష్యూస్, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి. డేటా కరప్ట్ అవడం అన్నీ కూడా. అవి చేస్తే ఏమవుతుందంటే వేరే వాళ్ళ నుంచి మనం చేయలేము మళ్ళీ. సో మనకి సపోర్టింగ్ ప్రొవైడ్ చేసే వాళ్ళు వేరే వాళ్ళు ఒక బ్యాచ్ ఉన్నారు. సో ఓకే సపోర్టింగ్ టీం ఓకే వాళ్ళు మన వాళ్ళ దగ్గర నుంచే తీసుకోండి. అది ఎంత ఓకే 1000 రూపీస్ పే చేస్తే 3 months ఉంటుంది. మీకు ఏమన్నా ప్రోగ్రామింగ్ ఇష్యూస్ కానీ లేదా ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా వస్తే కనుక వీళ్ళు సపోర్ట్ చేస్తారు. ఓకే ఓకే ఓకేనా? ఓకే సార్. కాబట్టి మీరు ఏదన్నా సాఫ్ట్వేర్ ఏం తీసుకున్నా సరే మన సపోర్టింగ్ టీం వాళ్ళ నుంచే తీసుకోండి. ఎందుకంటే ఎస్ఏపి అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది మాడ్యూల్స్ తో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. అలాగే ఓకే ప్రోగ్రామింగ్ లెవెల్లో ఏమైనా ఎర్రర్స్ అనేవి ఫామ్ అవ్వచ్చు. అటువంటి సిచ్యువేషన్ లో కూడా 1 minute, ఎవరు స్టూడెంట్ కాల్ చేస్తున్నారు. హలో, ఓకే సార్. అవునండి, చెప్పండి.
ఐఎమ్ సారీ 1 మినిట్ వెయిట్ చేయండి. మీరు ఈ పాటికి మీకు సాఫ్ట్వేర్ అనేది రెడీ ఉండాలండి. రెడీ ఉంటే ఎస్ఏపి సర్వర్ ఓపెన్ చేసి కాన్ఫిగరేషన్ చేసేవాళ్ళం. బట్ మీ దగ్గర లేదు కదా, వేరే టాపిక్ ఒకటి డిస్కస్ చేద్దాము. 1 మినిట్. సో ఈరోజు మనం టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్ఏపి అనే కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాము. సో టుమారో ఆన్వర్డ్స్ మీరు యాక్సెస్ అనేది రెడీ ఉండాలండి. యాక్సెస్ లేకుండా మనం ఏమీ చేయలేము. ఓకే ఓకే sure, sure. యాక్సెస్ అనేది రెడీ ఉండాలి. స్క్రీన్ షేరింగ్ చేసే వాళ్ళు ఎవరు కూడా భయపడకండి, నేను చెప్తాను. ఎస్ఏపి అనేది రాకెట్ సైన్స్ కాదు. సింపుల్ వేలో మీ అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తాను. మన దగ్గర స్టార్టింగ్ 3 to 4 lakhs నుండి హైయెస్ట్ 75 lakhs ప్యాకేజ్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఎస్ఏపి అనేది రాకెట్ సైన్స్ కాదు. ఓన్లీ ఇక్కడ మీ ఇన్వెస్ట్మెంట్ ఏంటి? మీరు కష్టపడి హార్డ్ వర్క్ చేయాలి. మీరు చేసే హార్డ్ వర్కే మీ ఇన్వెస్ట్మెంట్. మీరు చేసే హార్డ్ వర్కే మీ ఇన్వెస్ట్మెంట్ అండి. కాబట్టి ప్రాపర్గా హార్డ్ వర్క్ చేయాలి. చాలామంది ఐటీలో ఎందుకు ఫెయిల్ అవుతారు? హార్డ్ వర్క్ చేయరు. కోర్స్ జాయిన్ అవుతారు, ఫస్ట్ డే ఉన్న ఇంటెన్షన్ అనేది తర్వాత ఉండదు. కాబట్టి ప్రాపర్గా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు, ఎస్ఏపి నా గోల్, ఇదే నా లైఫ్ అనుకున్న వాళ్ళే ఇక్కడ సక్సెస్ అవుతారు. ఏదో ఫాస్ట్గా అయిపోవాలి 1 or 2 daysలో అనుకుంటే కుదరదు. కొంతమంది ఉంటారు పేమెంట్ చేసి వెంటనే రెజ్యూమ్ పెట్టేస్తామంటారు. అవన్నీ అయ్యే పనులు కాదండి. 3 months డెడికేట్గా వర్క్ చేయాలి. 3 months డెడికేట్గా నేర్చుకోవాలి. నేర్చుకున్న వాళ్ళే ఇక్కడ సక్సెస్ అవుతారు, లేకపోతే ఇక్కడ సక్సెస్ అవ్వరు. కాబట్టి హార్డ్ వర్క్ చేయటం, డైలీ అట్లీస్ట్ 2 hours నేర్చుకోండి. మీకు నోట్స్ కూడా నేనే ప్రిపేర్ చేసి ఇస్తాను. నేను నోట్స్ ఇస్తాను. నేను ఇచ్చిన నోట్స్ చదువుకోవడం అంతే. మీరు ఒక 600 pages 500 pages మెటీరియల్ చదవాల్సిన అవసరం లేదు. ఓకే, 1 minute. ఒక షీట్ చెక్ చేస్తున్నాను. One minute. సో ఈరోజు మనం ఒక టాపిక్ డిస్కస్ చేద్దాం. చూడండి, మీకు నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. సో టుమారో ఆన్వర్డ్స్ మీరు సాఫ్ట్వేర్ అనేది రెడీ చేసుకోవాలండి. సాఫ్ట్వేర్ లేకుండా మనం ఏమీ చేయలేం. సో ఈ వీక్లో మనకి టుమారో, డే ఆఫ్టర్ టుమారో అంటే టోటల్గా 3 days క్లాసెస్ ఉంటాయి. సాటర్డే సండే హాలిడే ఉంటుంది. ఫస్ట్ 1 or 2 weeks సాటర్డే సండే హాలిడే ఉంటుందండి. అట్లీస్ట్ ఒక 3 weeks అనుకుందాం. 3 weeks తర్వాత నుండి సాటర్డే సండే కూడా క్లాసెస్ ఉంటాయి. ఫస్ట్ 1 or 2 weeks సాటర్డే సండే క్లాసెస్ ఉండవు. తర్వాత నుండి సాటర్డే సండే కూడా క్లాసెస్ ఉంటాయి. 1 minute అండి, ఒకరికి లింక్ ఫార్వర్డ్ చేయాలి. సారీ, క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత లింక్ రాలేదని ఫోన్ చేయకండి. మీ వాట్సాప్ గ్రూప్లో ఉంటుంది. ఒక 10 to 15 minutes బిఫోరే మీకు ఫార్వర్డ్ చేస్తాను. జాయినింగ్ లింక్ అనేది 10 to 15 minutes బిఫోరే మీకు నేను ఫార్వర్డ్ చేస్తాను. లేదంటే 1 day అట్లీస్ట్ మీకు ఒక 5 minutes బిఫోర్ వచ్చేస్తుంది. గ్యారంటీగా లింక్ అనేది మీకు వాట్సాప్ గ్రూప్ వస్తుంది. మీరు వాట్సాప్ చెక్ చేసుకోకుండా సార్ నాకు జాయినింగ్ లింక్ కావాలి అంటే మీరు ఫోన్ చేయడం ఎట్లయితే కష్టం. నేను క్లాస్లో ఉన్నప్పుడు ఫోన్ పిక్ చేయలేను కదా. వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవ్వండి. వాట్సాప్ పేమెంట్ చేసిన వాళ్ళందరికీ లింక్ ఇస్తున్నారు. వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవ్వాలి. ఆ గ్రూప్ నుండి మీకు డైలీ లింక్ అనేది ఫార్వర్డ్ చేయటం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వాలి. 1 minute. సో ఈరోజు ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాము. ఏంటిది? 1 minute. నేను స్క్రీన్ షేరింగ్ చేస్తున్నాను, చూడండి. టుమారో ఆన్వర్డ్స్ స్క్రీన్ షేరింగ్ చేస్తాన్న వాళ్ళు చేయాలి. ఏడుకొండల గారు చేస్తారు. ఓకే సార్. సో బీ రెడీ. ఏడుకొండల గారు, మీరు సాఫ్ట్వేర్కి పేమెంట్ చేయలేదు, 1000 rupees పే చేయండి. ఈరోజు యాక్సెస్ వస్తుంది. సపోర్టింగ్ టీమ్ వాళ్ళని కాంటాక్ట్ చేసి మీరు ఇన్స్టలేషన్ చేసుకోండి. లేదంటే మెయిల్లోనే మీకు ఒక వీడియో కనిపిస్తుంది. ఆ వీడియో చూసి మీరు కూడా ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు.
సెట్టింగ్స్ ఏమీ మార్చకండి, ఓన్లీ లాగిన్ చేయండి అంతే, అంతవరకు చేయండి, అన్ని చేయకండి. తర్వాత ఓకే సార్. వాట్ ఈజ్ మీన్ బై ఎస్ఏపి? ఎస్ఏపి అని తెలుసు కదా మీకు. ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్. ఇట్ ఈస్ మార్కెట్ లీడర్ ఇన్ ఈఆర్పి సాఫ్ట్వేర్స్. ఎస్ఏపి అనేది మార్కెట్లో నంబర్ 1 పొజిషన్లో ఉంది, మీకు తెలుసు. ఎస్ఏపి అనేది మార్కెట్లో నంబర్ 1 పొజిషన్లో ఉంది, ఈఆర్పి మార్కెట్లో నంబర్ 1 పొజిషన్లో ఉంది. ఎందువల్ల? ఎస్ఏపి వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఓన్లీ వన్ సాఫ్ట్వేర్ తోటి మనం మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ని హ్యాండిల్ చేయొచ్చు. మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ని హ్యాండిల్ చేయొచ్చు. మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ని హ్యాండిల్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, అకౌంటింగ్ డిపార్ట్మెంట్కి ఏం ఉపయోగిస్తారు? టాలీ ఉపయోగిస్తారు. హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి ఏం ఉపయోగిస్తారు? టైమ్ షీట్ టూల్స్ ఉపయోగిస్తారు. మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి ఏం ఉపయోగిస్తారు? జేవీ టూల్స్ అనే సాఫ్ట్వేర్ ఉపయోగిస్తారు. సేల్స్ డిపార్ట్మెంట్కి సేల్స్ ఫోర్స్ అనే సాఫ్ట్వేర్ ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఎస్ఏపి లేకపోతే ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది సాఫ్ట్వేర్స్ అనేవి ఉపయోగించాలి. ఎస్ఏపి అనేది లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది సాఫ్ట్వేర్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఎస్ఏపి అనే సాఫ్ట్వేర్ లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది సాఫ్ట్వేర్స్ అనేవి ఉపయోగించాలి. అదే ఎస్ఏపి లేకపోతే. మ్యూట్లో ఉండండి ప్లీజ్. సో ఎస్ఏపి అనే సాఫ్ట్వేర్ లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది సాఫ్ట్వేర్స్ని ఉపయోగించాలి. అకౌంటింగ్ డిపార్ట్మెంట్కి టాలీ ఉపయోగించాలి. హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి టైమ్ షీట్ టూల్స్ ఉపయోగిస్తారు. మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి జేవీ టూల్స్ ఉపయోగిస్తారు. సేల్స్ డిపార్ట్మెంట్కి సేల్స్ ఫోర్స్ అనేది ఉపయోగిస్తారు. ఇన్ని రకాల సాఫ్ట్వేర్స్ కావాలి. అదే ఎస్ఏపి ఉంటే అన్నిటికీ ఒకటే సాఫ్ట్వేర్, ఆల్ డిపార్ట్మెంట్స్కి ఒకటే సాఫ్ట్వేర్. అకౌంటింగ్ డిపార్ట్మెంట్కి, సేల్స్ డిపార్ట్మెంట్కి, మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి, ఆల్ డిపార్ట్మెంట్స్కి ఒకటే సాఫ్ట్వేర్. అన్ని డిపార్ట్మెంట్స్కి ఒకటే సాఫ్ట్వేర్. సో లెగసీ ఇప్పుడు యాక్చువల్గా టాలీ, టైమ్ షీట్ టూల్స్, జేవీ టూల్స్, తర్వాత సేల్స్ ఫోర్స్, వీటిని ఏమంటారు? లెగసీ సిస్టమ్ అంటారు. లెగసీ సిస్టమ్. వాట్ ఇస్ మీన్ బై లెగసీ సిస్టమ్? లెగసీ సిస్టమ్ అంటే మీనింగ్ ఏంటి? అదర్ దాన్ ఎస్ఏపి. వాట్ ఇస్ మీన్ బై లెగసీ సిస్టమ్? అదర్ దాన్ ఎస్ఏపి. లెగసీ సిస్టమ్ అంటే మీనింగ్ ఏంటి? అదర్ దాన్ ఎస్ఏపి. ఎస్ఏపి కాకుండా మీరు వేరే సాఫ్ట్వేర్స్ని ఏమన్నా ఉపయోగిస్తే వాటిని ఏమంటారంటే లెగసీ సిస్టమ్. లెగసీ సిస్టమ్ అంటే మీనింగ్ ఏంటి? అదర్ దాన్ ఎస్ఏపి. మీ కంపెనీలో టాలీ ఉపయోగిస్తున్నారు, లెగసీ సిస్టమ్. టైమ్ షీట్ టూల్స్ ఉపయోగిస్తున్నారు, లెగసీ సిస్టమ్. జేవీ టూల్స్ ఉపయోగిస్తున్నారు, లెగసీ సిస్టమ్. సేల్స్ ఫోర్స్ ఉపయోగిస్తున్నారు, లెగసీ సిస్టమ్. లెగసీ సిస్టమ్ అదర్ దాన్ ఎస్ఏపి అని అర్థం. లెగసీ సిస్టమ్ అంటే అదర్ దాన్ ఎస్ఏపి. సో ఎస్ఏపి వల్ల ఓన్లీ ఒకే సాఫ్ట్వేర్ వల్ల ఆల్ డిపార్ట్మెంట్స్ని హ్యాండిల్ చేయొచ్చు. అదే ఎస్ఏపి లేకపోతే ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క సాఫ్ట్వేర్ని ఉపయోగించాలి. ఓకే, తర్వాత చూడండి. ఎగ్జాంపుల్, టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉంది. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది ఒక ట్రేడింగ్ పార్ట్నర్, లేదంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా. సో టాటా గ్రూప్లో అకౌంటింగ్ డిపార్ట్మెంట్కి ఏం ఉపయోగిస్తున్నారు? టాలీ వాడుతున్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, దీన్ని ఏమంటారు? లెగసీ సిస్టమ్ అంటారు. హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి ఏం వాడుతున్నారు? టైమ్ షీట్ టూల్స్ వాడుతున్నారు. దీన్ని కూడా లెగసీ సిస్టమ్ అంటారు. మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి ఏం వాడుతున్నారు? జేవీ టూల్స్ వాడుతున్నారు. దీన్ని కూడా లెగసీ సిస్టమ్ అంటారు. సేల్స్ డిపార్ట్మెంట్కి ఏం వాడుతున్నారు? సేల్స్ ఫోర్స్ వాడుతున్నారు. దీన్ని కూడా లెగసీ సిస్టమ్ అంటారు. సో లెగసీ సిస్టమ్ అంటే మీనింగ్ ఏంటి? సంథింగ్ అదర్ దాన్ ఎస్ఏపి. సంథింగ్ అదర్ దాన్ ఎస్ఏపి. సో ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క సాఫ్ట్వేర్ అవసరమా? అలా యూజ్ చేయడం వల్ల ఆల్ డిపార్ట్మెంట్స్ ఇంటిగ్రేషన్ ఉండదు. ఒకదానికి ఒకటి ఒక డిపార్ట్మెంట్ నుండి మరొక డిపార్ట్మెంట్ ఇంటిగ్రేషన్ కూడా అవ్వదు. మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న పీపుల్ అనేవాళ్ళు అవసరం అవుతారు. అందువల్ల ఎస్ఏపి వాడటం వల్ల ఏమవుతుందంటే ఆల్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఒకదానికొకటి ఇంటిగ్రేట్ అయి ఉంటాయి ఎస్ఏపి వల్ల. వరల్డ్ వైజ్గా ఎస్ఏపికి ఆల్ కంపెనీస్ ఎందుకు అడాప్ట్ అవుతున్నాయి? ఎందువల్ల అంటే ఎస్ఏపిలో మల్టిపుల్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి. ఫీచర్స్ ఎక్కువ ఉంటేనే మీరు మొబైల్ యూజ్ చేస్తారు.
కొన్ని ఫ్యూచర్స్ కావాలి ఏదైనా ప్రోడక్ట్ యూజ్ చేయాలంటే. సో ఎస్ఏపిలో ఉన్న ఫ్యూచర్స్ అనేవి డిఫరెంట్ వేస్లో ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్ ఎస్ఏపిలో మనకి టీ కోడ్స్ ఉన్నాయి, ట్రాన్సాక్షన్ కోడ్స్ అప్రాక్సిమేట్లీ 1 lakh టీ కోడ్స్ ఉన్నాయని చెప్తారు. అంటే 1 lakh వేస్లో ఉపయోగించుకోవచ్చు ఈ ఒక్క సాఫ్ట్వేర్ని, అంత ఫంక్షనాలిటీ ఉంది. అందువల్ల ఎస్ఏపి అనేది మార్కెట్లో లీడర్గా ఉంది. సో లెగసీ సిస్టమ్ అంటే ఏంటి? అదర్ దాన్ ఎస్ఏపి అని అర్థం. సో ఎస్ఏపి కనుక తీసుకున్నారనుకోండి, ఆల్ డిపార్ట్మెంట్స్ని హ్యాండిల్ చేయొచ్చు. అకౌంటింగ్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్. Legacy system is something other than SAP. What do you mean by legacy system? Something other than SAP. SAP కాకుండా వేరే సాఫ్ట్వేర్ ని లెగసీ సిస్టమ్ అంటారు. లెగసీ సిస్టమ్ అంటారు. నెక్స్ట్ వన్, ఎస్ఏపిలో ప్రాజెక్టులు ఎన్ని రకాలు ఉన్నాయి? ఈ క్లాస్ నేను మళ్ళీ చెప్తాను, నెక్స్ట్ ఫ్యూచర్లో చెప్తాను ఒక 10 to 15 days తర్వాత. బట్ ఇప్పుడు చెప్తున్నాను, ఎందువల్ల మీకు సర్వర్ యాక్సెస్ లేదు కాబట్టి చెప్తున్నాను, మళ్ళీ చెప్తాను. సో లెగసీ సిస్టమ్ అంటే ఏంటో మీకు అర్థమైంది. లెగసీ సిస్టమ్ అంటే సంథింగ్ అదర్ దాన్ ఎస్ఏపి అని అర్థం. తర్వాత చూడండి, ఎస్ఏపిలో అసలు ఎన్ని రకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి? మేజర్గా ఎస్ఏపిలో ఎన్ని రకాల ప్రాజెక్ట్స్ అనేవి ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి ఎస్ఏపిలో? 4 types ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఏంటవి ఈ 4 types ఆఫ్ ది ప్రాజెక్ట్స్? ఏంటవి? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్టింగ్ ప్రాజెక్ట్, rollout project, upgrade or enhancement project. Implementation project, supporting project, rollout project, upgrade or enhancement project. ఇలా 4 types of the projects అనేవి ఎస్ఐపిలో ఉన్నాయి మేజర్గా. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్టింగ్ ప్రాజెక్ట్, rollout project, upgrade or enhancement project. What it mean by implementation project? Tomorrow onwards స్టార్ట్ చేస్తాం. ఇంప్లిమెంటేషన్ ఫస్ట్ ఒక కంపెనీలో ఎస్ఏపి అనేది స్టార్ట్ చేయాలంటే ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే అసలు ఏంటి? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే నాన్ ఎస్ఏపి టు ఎస్ఏపి, లెగసీ సిస్టమ్ టు ఎస్ఏపి సిస్టమ్. మీ కంపెనీలో ఒరాకిల్ వాడుతున్నారు, ఒరాకిల్ నుండి S4 ఎస్ఏపికి మూవ్ అవుతారు. టాలీ వాడుతున్నారు, టాలీ టు ఎస్ఏపికి మూవ్ అవుతారు. పీపుల్ సాఫ్ట్ వాడుతున్నారు, పీపుల్ సాఫ్ట్ టు ఎస్ఏపికి మూవ్ అవుతారు. జేడీ అడ్వర్స్ వాడుతున్నారు, జేడీ అడ్వర్స్ టు ఎస్ఏపికి మూవ్ అవుతారు. ఓకే, ఇలా నాన్ ఎస్ఏపి నుండి ఎస్ఏపికి మూవ్ అవటాన్ని ఏమంటారంటే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు. ఇంప్లిమెంటేషన్ నాన్ ఎస్ఏపి టు ఎస్ఏపి, లెగసీ సిస్టమ్ టు ఎస్ఏపి, ఒరాకిల్ టు ఎస్ఏపి, టాలీ టు ఎస్ఏపి, పీపుల్ సాఫ్ట్ టు ఎస్ఏపి, జేడీ అడ్వర్స్ టు ఎస్ఏపి, లెగసీ సిస్టమ్ టు ఎస్ఏపి. ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి? లెగసీ సిస్టమ్ టు ఎస్ఏపి. అంటే మీకు ఎగ్జాంపుల్, మీకు ఒక కంపెనీ ఉంది, బట్ ఏదో సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారు. సో అవన్నీ వదిలేసి ఫైనల్గా ఎస్ఏపిలోకి మూవ్ అవుతారు. దీన్ని ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలంటే ఒక కంపెనీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎస్ఏపిలోకి మ్యాప్ చేయాలి. టుమారో ఆన్వర్డ్స్ స్టార్ట్ చేస్తాం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే మీనింగ్ ఏంటి? నాన్ ఎస్ఏపి టు ఎస్ఏపి, లెగసీ సిస్టమ్ టు ఎస్ఏపి సిస్టమ్. కొత్తగా ఏదన్నా ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏరియాలో డిఫరెంట్ కంపెనీస్ అన్నీ వస్తున్నాయి. ఎగ్జాంపుల్, అప్పుడు అమరావతి క్యాపిటల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా, కంపెనీస్ ఏమైనా వస్తున్నాయి, చాలా కంపెనీస్ వస్తున్నాయి. సో ఏమవుతుంది అక్కడ? కంపెనీస్ వస్తే ఒక సాఫ్ట్వేర్ కావాలి, ఎస్ఏపి అవ్వచ్చు మేబీ. వన్ మోర్ ఎగ్జాంపుల్, రాయలసీమ ఏరియాలో కియా కార్స్ అనే కంపెనీ స్టార్ట్ చేశారు. కియా కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, వాళ్ళు ఎస్ఏపి తీసుకున్నారు. అంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తే ఏం చేస్తారు? ఏదన్నా ఒక కంపెనీ వాళ్ళు ఆల్రెడీ రన్నింగ్లో కూడా ఉండొచ్చు, దాన్ని ఏమంటారంటే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు. కొత్తగా కంపెనీ పెట్టిన వాళ్ళు కంపల్సరీ మ్యాండేటరీగా ఒక సాఫ్ట్వేర్ తీసుకుంటారు. ఎస్ఏపి కనుక తీసుకుంటే దాన్ని ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు. సో ఆ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎస్ఏపిలోకి మనము మ్యాప్ చేస్తాము. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, నాన్ ఎస్ఏపి టు ఎస్ఏపి. వాట్ ఈజ్ మీన్ బై ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్? ఇంకొంచెం డెప్త్. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది? యాక్చువల్గా లైవ్ ప్రాజెక్ట్స్లోకి వెళ్తే మీరు 15 months నుండి 16 months ఉంటుంది. 15 to 16 months ఉంటుంది. మీనింగ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే మీనింగ్ ఏంటి?
SAP implementation project means we need to move the data from legacy system to SAP system. This is called implementation project. What do you mean by implementation project? SAP implementation project means we need to move the data from legacy system to SAP system. This is called implementation project. So non-SAP నుండి SAP కి మూవ్ అవుతారు. లెగసీ అంటేనే అదర్ దాన్ SAP. లెగసీ అంటేనే నాన్ SAP. టాలీ, పీపుల్సాఫ్ట్, JD Advance, మైక్రోసాఫ్ట్ డైనమిక్ ఇవన్నీ ఏంటి? లెగసీ సిస్టమ్స్. సో లెగసీ నుండి SAP కి మూవ్ అవుతున్నారు. దీన్ని ఏమంటారంటే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు. లెగసీ సిస్టమ్ అంటే మీనింగ్ ఏంటి? లెగసీ అంటే సంథింగ్ అదర్ దాన్ SAP. లెగసీ సిస్టమ్ మీన్స్ సంథింగ్ అదర్ దాన్ SAP సాఫ్ట్వేర్. దిస్ ఇస్ కాల్డ్ గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ. నాన్ SAP నుండి SAP కి మూవ్ అవుతున్నారు, లేదంటే నాన్ SAP నుండి S/4HANAకి మూవ్ అవుతున్నారు. ఒరాకిల్ టు S/4HANA, పీపుల్సాఫ్ట్ టు S/4HANA, JD Advance టు S/4HANA, మైక్రోసాఫ్ట్ డైనమిక్ టు S/4HANA. అంటే వేరే సాఫ్ట్వేర్స్ నుండి SAPకి మూవ్ అవుతుంటే దీన్ని ఏమంటారంటే గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటారు. గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు, ఏమని అడుగుతారు? How many projects you are successfully completed in greenfield implementation methodology? Greenfield implementation methodology లో మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ అనేవి కంప్లీట్ చేస్తారో అని అడుగుతారు. అడిగినప్పుడు చెప్పాలి మినిమం 2 ప్రాజెక్ట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఓకే, సో గ్రీన్ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటే నాన్ SAP టు SAP, ఒరాకిల్ టు SAP, పీపుల్సాఫ్ట్ టు SAP, JD Advance టు SAP, మైక్రోసాఫ్ట్ డైనమిక్ టు SAP. లెగసీ సిస్టమ్ ఏ సంథింగ్ అదర్ దాన్ SAP. నాన్ SAP నుండి SAP కనుక మీరు మూవ్ అవుతుంటే మనం చేసేది ఏంటి? గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటారు. ఇప్పుడు మనం చేసేదంతా కూడా గ్రీన్ ఫీల్డే. నెక్స్ట్, ఇది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఈ షీట్ అంతా చదవాలి మీరు. నెక్స్ట్, సపోర్టింగ్ ప్రాజెక్ట్. సపోర్టింగ్ అంటే ఏంటి? ఫస్ట్ మీరు ఆ కంపెనీలో SAP ఇంప్లిమెంటేషన్ చేసేసారు, తర్వాత ఏం చేస్తారు? మీరు మీ కంపెనీలో SAP ఇంప్లిమెంటేషన్ చేసేసారు. SAP ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత ఏమవుతుంది? ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు అకౌంటింగ్ ఎంట్రీస్ని పోస్ట్ చేస్తారు. ఎండ్ యూజర్స్ అంటే ఎవరు? అకౌంటెంట్ అని అర్థం. జనరల్ అకౌంటింగ్ టర్మినాలజీలో అకౌంటెంట్ అంటారు. అకౌంటెంట్ అనేవాళ్ళు ఎంట్రీస్ అనేవి అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేవి పోస్ట్ చేస్తుంటారు, రిపోర్ట్ జనరేట్ చేస్తుంటారు. సో ఇలా ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఏమైనా ఎర్రర్ ఫామ్ అయింది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే టికెట్స్ రేట్ చేస్తారు. P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్స్, ఇలా టికెట్స్ రేట్ చేస్తారు. ఈ టికెట్స్ ని కన్సల్టెంట్స్ అనేవాళ్ళు రిజల్యూషన్ చేస్తారు. దీన్ని ఏమంటారంటే సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటారు. సపోర్టింగ్ ఒకసారి ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత సపోర్టింగ్ అనేది 2 years ఉండొచ్చు, 15 years ఉండొచ్చు, 20 years కూడా ఉండొచ్చు, చెప్పలేం. ఎన్ని సంవత్సరాలైనా కంటిన్యూషన్ అవుతూనే ఉంటుంది. మీరు ఒక ప్రోడక్ట్ పర్చేజ్ చేశారు, ఆ ప్రోడక్ట్ అనేది వాడుకుంటూనే ఉంటారు. 5 years, 10 years, 20 years, అది మీ ఇష్టం. ఏమైనా రిపేర్ వస్తే కంపెనీ దగ్గరికి వెళ్ళి రిపేర్ చేయించుకుంటారు. అదే సపోర్ట్ అంటే. SAP సాఫ్ట్వేర్ అనేది ఒక కంపెనీలో ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత వాళ్ళు ఆ ప్రోడక్ట్ని యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఏమైనా ఎర్రర్స్ ఫామ్ అయినప్పుడు కన్సల్టెంట్ అనే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు, ఇన్వాల్వ్ అయ్యి రిజల్యూషన్ చేస్తారు. దీన్ని ఏమంటారంటే సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటారు. దీన్ని ఏమంటారు? సపోర్టింగ్ ప్రాజెక్ట్. దీన్ని ఏమంటారు? సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటారు. సపోర్టింగ్ ప్రాజెక్ట్స్ అనేది 2 years, 15 years ఆర్ 20 years కూడా ఉండొచ్చు. సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఎర్రర్స్ రిజల్యూషన్. ఎర్రర్స్ ని రిజల్యూషన్ చేస్తారు. అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, ఎండ్ యూజర్ కెన్ ఫేస్ ఎనీ ఇష్యూ, దే విల్ రేజ్ ది టికెట్ లైక్ P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్. ఇవన్నీ నెక్స్ట్ క్లాసెస్ లో టికెట్స్ అంటే ఏంటి, P1 అంటే ఏంటి, P2 అంటే ఏంటి, P3 అంటే ఏంటి చెప్తాను. సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? మీనింగ్ ఆఫ్ సపోర్టింగ్ ప్రాజెక్ట్. సపోర్టింగ్ ప్రాజెక్ట్ మీన్స్ పోస్ట్ ఇంప్లిమెంటేషన్ సపోర్ట్ టు ది end users and clients. Whenever accountant or end user get the error at the time of accounting entry posting, they will raise the tickets like P1 ticket, P2 ticket, P3 ticket. టికెట్స్ అనేవి రేట్ చేస్తారు. ఎండ్ యూజర్ ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు, ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నారు, పోస్ట్ అవ్వలేదు. ఏం చేస్తారు? ఆయన టికెట్ రేట్ చేస్తారు. P1, P2, P3 అనే టికెట్స్ టికెటింగ్ టూల్స్ అని ఉంటాయి. సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ అంటారు. ఆ టికెటింగ్ టూల్ ద్వారా టికెట్స్ ని రేట్ చేస్తారు. దెన్ SAP FICO కన్సల్టెంట్ విల్ బి ఇన్వాల్వ్డ్.
అండ్ రిసాల్వింగ్ ది ఐడెంటిఫికేషన్ అండ్ తర్వాత ఏం చేస్తారు, కన్సల్టెంట్ అనేవాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. తర్వాత ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ని రిసొల్యూషన్ చేస్తారు. రిసాల్వింగ్ ది ఎర్రర్ని రిసొల్యూషన్ చేస్తారు. ఇది సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటారు. సపోర్టింగ్ అంటే ఏం లేదు, ఎస్ఏపి ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు ఆ కాన్ఫిగరేషన్స్ ఉపయోగించుకుని ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తారు. కాన్ఫిగరేషనల్ డేటాని బేస్గా చేసుకుని మాస్టర్ డేటా క్రియేట్ అవుతుంది. మాస్టర్ డేటాని బేస్గా చేసుకుని ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తారు. ఇలా పోస్ట్ చేస్తున్న టైంలో ఎర్రర్స్ ఏమైనా ఫామ్ అయితే ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు టికెట్స్ రేట్ చేస్తారు. P1, P2, P3 అనే టికెట్స్ అనేవి రేట్ చేస్తారు. ఇలా రేట్ చేసినప్పుడు ఏమవుతుంది, కన్సల్టెంట్గా ఎవరైతే కన్సల్టెంట్స్ ఉంటారో వాళ్ళు చెక్ చేసి ఎర్రర్ ఎందువల్ల ఫామ్ అయింది అనేది చెక్ చేసి ఆ కాన్ఫిగరేషన్ని సెటరేట్ చేస్తారు. దీన్ని సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటారు. నెక్స్ట్ వన్ సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటారు. నెక్స్ట్ వన్ రోల్అవుట్ ప్రాజెక్ట్. రోల్అవుట్ అంటే ఏంటి, వాట్ ఇస్ మీన్ బై రోల్అవుట్ ప్రాజెక్ట్? సపోర్టింగ్ గురించి చెప్పాలంటే మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు, హౌ మెనీ projects you are successful, are you working any how many are you working any supporting project అని అడుగుతారు. Yes, I'm working around 2 to 3 supporting projects. I have successfully completed around 5 to 6 projects. మీ ఇష్టం ఎలాగైనా చెప్పచ్చు, బట్ మినిమం 2 ప్రాజెక్ట్స్లో వర్క్ చేశానని చెప్పాలి, ఇంప్లిమెంటేషన్ ఆ సపోర్ట్. నెక్స్ట్ రోల్అవుట్ ప్రాజెక్ట్. రోల్అవుట్ అంటే ఏంటి, రోల్అవుట్ ప్రాజెక్ట్ మీన్స్ 6 months to 10 months పడుతుంది. రోల్అవుట్ ప్రాజెక్ట్ 6 months to 12 or 10 months పడుతుంది. రోల్అవుట్ ప్రాజెక్ట్ మీన్స్ ఆల్రెడీ కంపెనీ యూజింగ్ SAP బట్ ఎక్స్పాండింగ్ SAP ఫ్రమ్ వన్ కంట్రీ టు అనదర్ కంట్రీ. ఆల్రెడీ కంపెనీ వాళ్ళు SAP ఉపయోగిస్తున్నారంట, దే వాంట్ టు ఎక్స్పాండింగ్ SAP ఫ్రమ్ వన్ కంట్రీ టు అనదర్ కంట్రీ, దెన్ రోల్అవుట్ ప్రాజెక్ట్ ఈజ్ రిక్వైర్డ్. రోల్అవుట్ ప్రాజెక్ట్ అంటే మీనింగ్ ఏంటి, కంపెనీ వాళ్ళు ఆల్రెడీ SAP ఉపయోగిస్తున్నారు. రోల్అవుట్ ప్రాజెక్ట్ అంటే రోల్అవుట్ ప్రాజెక్ట్ మీన్స్ ఆల్రెడీ కంపెనీ యూజింగ్ SAP బట్ ఎక్స్పాండింగ్ SAP ఫ్రమ్ వన్ కంట్రీ టు అనదర్ కంట్రీ. వీ వాంట్ టు మూవ్ ది SAP ఫ్రమ్ వన్ కంట్రీ టు అనదర్ కంట్రీ. దిస్ ఇస్ కాల్డ్ రోల్అవుట్ ప్రాజెక్ట్. మీ కంపెనీ ఇండియాలో ఉంది, ఎగ్జాంపుల్ రిలయన్స్ కంపెనీ అనేది SAP ఇండియాలో ఉపయోగిస్తున్నారు. రిలయన్స్ కంపెనీ యూజింగ్ SAP ఇన్ ఇండియా బట్ దే వాంట్ టు ఎక్స్పాండింగ్ SAP వన్ కంట్రీ టు అనదర్ కంట్రీ. దిస్ ఇస్ కాల్డ్ రోల్అవుట్ ప్రాజెక్ట్. ఇండియాలో ఉపయోగిస్తున్నారు SAP, మరి చైనాలో కూడా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, అక్కడ కూడా SAP ఉపయోగించాలనుకుంటున్నాడు. అప్పుడు ఏం చేస్తారు, దాన్ని ఏమంటారు, రోల్అవుట్ ప్రాజెక్ట్ అంటారు. ఇండియాలో ఇంప్లిమెంటేషన్ చేసింది చైనాలో పనికిరాదు. ఎందుకు వర్క్ అవ్వదు, అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరేగా ఉంటాయి, ట్యాక్సేషన్ సిస్టమ్ వేరేగా ఉంటుంది, GST సిస్టమ్ వేరేగా ఉంటుంది, ఇట్లా చాలా చేంజెస్ ఉంటాయి. కాబట్టి ఏం చేస్తామంటే కొన్ని చేంజెస్ చేస్తాం, స్టాండర్డ్ SAPనే కొన్ని చేంజెస్ చేసుకుంటాం. rollout project means company already using SAP but expanding SAP from one country to another country. This is called rollout project. ఇండియాలో మీ బిజినెస్ అనేది రన్ అవుతుంది, SAP ఉపయోగిస్తున్నారు. US లో కూడా మీరు బిజినెస్, చైనాలో కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలి, బట్ కంట్రీ టు కంట్రీ ఫైనాన్షియల్ సిస్టమ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. కంట్రీ టు కంట్రీ ఫైనాన్షియల్ సిస్టమ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ట్యాక్సేషన్ సిస్టమ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి వేరే కంట్రీలో కూడా మీరు SAP ఇంప్లిమెంటేషన్ చేయాలంటే రోల్అవుట్ ప్రాజెక్ట్ని చూజ్ చేసుకుంటారు. నెక్స్ట్ అప్గ్రేడ్ ఆర్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్. అప్గ్రేడ్ అంటే మీనింగ్ ఏంటి, వాట్ ఇట్ మీన్ బై అప్గ్రేడ్ ప్రాజెక్ట్ ఆర్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్? అప్గ్రేడ్ అంటే అప్గ్రేడ్ మీన్స్ లోయర్ వెర్షన్ టు హయ్యర్ వెర్షన్. అప్గ్రేడ్ ప్రాజెక్ట్ అనేది 6 to 12 months పడుతుందండి, 6 to 12 months పడుతుంది. అప్గ్రేడ్ మీన్స్ లోయర్ వెర్షన్ టు హయ్యర్ వెర్షన్, లోయర్ వెర్షన్ టు హయ్యర్ వెర్షన్. Upgrade or enhancement. Enhancement project means the consulting team upgrading the version from lower version to higher version. This is called brownfield implementation methodology. మీరు SAP లోనే ఉన్నారు, మీ కంపెనీ కూడా SAP లోనే ఉంది, సో లోయర్ వెర్షన్ నుండి హయ్యర్ వెర్షన్ కి అప్గ్రేడ్ అవుతున్నారు. దీన్ని ఏమంటారు, బ్రౌన్ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటారు. అప్గ్రేడ్ ఆర్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్. చూడండి ఎగ్జాంపుల్, ECC EHP 6.0 నుండి S/4HANAకి మూవ్ అవుతున్నారు, అంటే అప్గ్రేడ్ అవుతున్నారు. వన్ మోర్ ఎగ్జాంపుల్, ECC EHP 4.2 నుండి ECC EHP 6.0కి అప్గ్రేడ్ అవుతున్నారు.
దీన్ని ఏమంటారు? బ్రౌన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ. బ్రౌన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటే ఏంటి? లోయర్ వెర్షన్ టు హయ్యర్ వెర్షన్. లోయర్ వెర్షన్ టు హయ్యర్ వెర్షన్. అప్గ్రేషన్ మీన్స్ లోయర్ వెర్షన్ టు హైయర్ వెర్షన్. మీరు ఆల్రెడీ ఎస్ఏపి ఉపయోగిస్తున్నారు, ఎస్ఏపి లేదా న్యూ వెర్షన్ ఫామ్ అయింది, దాన్ని ఏమంటారు? లోయర్ వెర్షన్ టు హైయర్ వెర్షన్. అప్గ్రేడ్ అవడాన్ని అప్గ్రేడ్ ఆర్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ అంటారు. లోయర్ వెర్షన్ టు హైయర్ వెర్షన్ మూవ్ అవుతారు, దీన్ని ఏమంటారు? అప్గ్రేడ్ ఆర్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ అంటారు. ఈసీసీకి S/4HANAకి డిఫరెన్స్ ఏంటి? 90% బోత్ ఆర్ సేమ్. ఈసీసీ, S/4HANA బోత్ ఆర్ 90% ఒకేలా ఉంటాయి. ఈసీసీతో కంపారిజేషన్ చేసుకుంటే S/4HANAది కొంత అప్గ్రేడ్ అయింది. మేజర్గా డేటాబేస్ సిస్టమ్. ఈసీసీలో ఒరాకిల్ డేటాబేస్ను ఉపయోగిస్తారు, S/4HANAలో హనా డేటాబేస్ సిస్టమ్ ఉపయోగిస్తారు. ఈసీసీలో డేటా అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్లో స్టోర్ అవుతుంది. S/4HANAలో ఏసీ డొకా టేబుల్ అని ఒకే టేబుల్లో స్టోర్ అవుతుంది. ఇట్లా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. ఈసీసీలో చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అవన్నీ యూజ్ చెయ్యం మనం, అవన్నీ రిమూవ్ చేసేసారు. రిమూవ్ చేసేసి S/4HANAలో చాలా సింపుల్ వేలో క్రియేట్ చేస్తారు. S/4HANA అంటే ఏంటి? S4 అంటే 4th జనరేషన్, HANA అంటే హై పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అప్లికేషన్. S/4HANA సింపుల్ ఫైనాన్స్ అంటారు. అంటే ఏంటి? సింప్లిఫై చేశారు. బట్ ఈసీసీ, HANA బోత్ ఆర్ 90% ఒకేలా ఉంటాయి. ఓకేనా? ఇలా 4 టైప్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి. ఈసీసీ అంటే ఎంటర్ప్రైజెస్ సెంట్రల్ కాంపోనెంట్, ఈహెచ్పి అంటే ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ అని అర్థం. ఇది మళ్ళీ చెప్తాను మీకు, నేను ఈ కాన్సెప్ట్ మళ్ళీ చెప్తాను. సేమ్ ఆల్రెడీ చెప్పేశాను, బట్ మళ్ళీ మీకు నెక్స్ట్ ప్రాజెక్ట్లో మ్యాచ్ అయ్యే విధంగా చెప్తాను. క్లియర్ కదా? సో టుమారో అన్వర్డ్స్ ఏడుకొండల గారు ఉన్నారా? ఉన్నారు. ఏడుకొండల గారు మీరు టుమారో అన్వర్డ్స్ జాయిన్ అవ్వండి, మీరు యాక్సెస్ తీసుకోవాలి. రెడీనా? క్లియర్ కదా? మ్యూట్లో ఉంటున్నారు, 1 minute. క్లియరా? ఏడుకొండల గారు అన్మ్యూట్ అవ్వండి. అన్మ్యూట్ అవ్వట్లేదా ఏంటి? అర్థమైందా లేదా? కన్ఫర్మ్ చేయండి. ప్లీజ్ కమ్అట్ ఫ్రమ్ ది మ్యూట్. హలో, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? ఒకసారి ట్రై చేయండి, అన్మ్యూట్ అవ్వండి. వినపడుతుంది. వినిపిస్తుందా? సో ఏడుకొండల గారు మీరు యాక్సెస్ తీసుకోండి. టుమారో అన్వర్డ్స్ రెడీ ఉండాలి. రేపు మార్నింగ్ ఈ టైం కల్లా మీకు యాక్సెస్ ఇన్స్టలేషన్ అయిపోవాలి. ఎర్లీ మార్నింగ్ చేయించుకోండి, మీకు 11 to 12 కల్లా అయిపోవాలి. తర్వాత మళ్ళీ సపోర్టింగ్ టీమ్ వాళ్ళు అవైలబుల్ లేకపోతే మీరు ఇన్స్టలేషన్ చేయలేరు. టుమారో క్లాస్ ఏంటి? టుమారో క్లాస్ ఏంటి? బేసిక్ సెట్టింగ్స్ అనేవి చేద్దాం. బేసిక్ సెట్టింగ్స్ ఎస్ఏపి సర్వర్ తీసుకున్న తర్వాత బేసిక్ సెట్టింగ్స్ ఏమేమి చేయాలి, ఎలా చేయాలి అనేది మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ అండి. బాయ్. ఓకే, థ్యాంక్ యూ సార్. గుడ్ డే. థ్యాంక్ యూ. ఓకే, థాంక్యూ.